వైసీపీ లీడర్స్ కు ఇప్పుడు లోకల్ ఫీవర్ పట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ సరిగా లేకుంటే పదవి ఊస్టేనంటూ వార్నింగ్ ఇచ్చారు అధినేత జగన్. కానీ ఒక్కో నియోజకవర్గంలో 2-3 గ్రూపులు ఉన్నాయి వైసీపీలో. ఇదే ఇన్ఛార్జీలకు పెద్ద సమస్యగా కనిపిస్తోంది. ఓవైపు అధినేత హెచ్చరికలు, మరోవైపు వర్గ పోరు ఇన్ఛార్జీలను టెన్షన్ కు గురి చేస్తోంది. అనంతపురం జిల్లానే తీసుకుంటే ఇక్కడ వర్గ పోరు సతమతమవుతోంది. పార్టీ నేతలు ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదనే టాక్ అయితే కనిపిస్తుంది. కానీ ఏకగ్రీవాలు జరిగితే ఊరుకునేది లేదని లీడర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు నిన్న అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలంతా సమన్వయంతో పనిచేయకపోతే ఓటమి తప్పదు అనే ఆందోళన ఇన్ఛార్జీల్లో కనిపిస్తోంది. ఒకవైపు గ్రూప్ తగాదాలు, గ్రూప్ పాలిటిక్స్, మరోవైపు అధినేత జగన్ వార్నింగ్. ఇవి లోకల్ ఎలక్షన్స్ లో సత్తా చూపించకపోతే పదవులు గల్లంతయ్యే పరిస్థితి రావడంతో ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా గట్టెక్కాలని తలలు పట్టుకుంటున్నారంట వైసీపీ నేతలు. ప్రతినిధి భారత్ సిద్ధంగా ఉన్నారు. భారత్, నిన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా చెప్పారు, ఏకగ్రీవాలు చేస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో సీట్ గల్లంత అవుతుందని చెప్పి క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ వేరే విధంగా ఉంది. వర్గ విభేదాలు, వారికి పడకపోవడం, ఇవన్నీ చూస్తున్నాం. ఏంటి, ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ 2 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా వ్యవహరించింది, ఏ విధంగా ఏకగ్రీవాలు చేసుకుంది, అదే విధంగా టీడీపీ కూడా ఇప్పుడు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కార్యకర్తలు గాని, ఇన్ఛార్జీలు గాని శక్తికి మించి ప్రయత్నిస్తారు. కానీ తమ ప్రయత్నం కాకుండా, ప్రయత్నం లోపం లేకుండా ఏకగ్రీవాలు జరిగితే ఖచ్చితంగా అధికార పార్టీ ఏకగ్రీవాలు చేసుకోవాలనుకుంటుంది, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. కానీ వైసీపీ అధినేత ఏకగ్రీవాలు జరిగితే ఇన్ఛార్జీలపై వేడి తప్పదంటున్నారు. ఇన్ఛార్జీలకేమో గ్రూప్ తగాదాల భయం పట్టుకుంది. ఫస్ట్ ఈ గ్రూప్ తగాదాలను రూపుమాపి సమన్వయం తీసుకొస్తేనే ఆ తర్వాత ఏకగ్రీవాలు కాకుండా చూసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ దానిపై ఎటువంటి దృష్టి పెడుతున్నారు? రోహిత్, నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 3-4 గ్రూపులు ఉన్నాయి. అనంతపురంలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటాయి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే ప్రాబ్లంతో సతమతం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్ తగాదాలను పరిష్కరించాలి, ఇక్కడ సమస్యలను తగ్గించాలి, గ్రూపులను తగ్గించాలి. కనీసం పూర్తిగా అన్ని గ్రూపులను లేదా వాటి మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోయినా కనీసం ఆ గ్రూపు విభేదాలను తగ్గించగలిగి వారి మధ్య ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే జరిగిందో అదే మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. లోకల్ బాడీస్ లో కూడా ఏకగ్రీవాలు జరిగే అవకాశం ఉంటాయి, ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఇన్ని సమస్యలు పెట్టుకొని దాన్ని ఇన్ఛార్జీల మీద నెపం నెట్టడం ఎంతవరకు సమంజసం అన్నది ఇన్ఛార్జీల నుంచి వినిపిస్తున్నటువంటి వేదన. రోహిత్, రైట్ భారత్, నిజమే. గ్రూప్ తగాదాలను సెటరైట్ చేయకపోతే ఆ తర్వాత ఏకగ్రీవాలు కాకుండా చేద్దామని ఇన్ఛార్జీలు ప్రయత్నించాలి, సఫలీకృతం అయ్యే అవకాశం ఉండదు. వీళ్ళ వెన్నుపొడి పొడుస్తుంటుంటారు. మా వర్గానికి చెందిన నేత కాదు కాబట్టి చేయాల్సింది ఆ వర్గ విభేదాలు వాళ్ళకున్నటువంటి ఆ గ్యాప్స్ ఏదైతున్నాయి అవి ఫిల్ చేసి ఒక త్రాడి మీద తీసుకొస్తే కనుక ఆ తర్వాత పార్టీ కోసం వాళ్ళు కష్టపడే అవకాశం కూడా కనిపిస్తుంది.